ఓం శ్రీ మాత్రే నమః. ధనుర్మాసంలో వేళ 8వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన జలగత్తులతో కలిసి ఇంకా నిద్రలేవని జలగత్తను లేపుతూ శ్రీకృష్ణుని ప్రార్థించుతున్నది. ఇప్పుడు మనం ఆ పాసురాన్ని చెప్పుకుందాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவேடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூப்புவான் வந்துகின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்தீராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானாய் மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் செவித்தால் ఆవా వెండారాయ్ అరుళేలో రెంబావాయ్. ఇప్పుడు మనం ఈ పాసరానికి తెలుగులో భావం చెప్పుకుందాం. తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుతున్నది. తెల్లవారినది మేతకుడోబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెల్లుటకై బయలుదేరివి. అట్లు వెల్లుటయే ప్రయోజనకరమని భావించి నడుచుతున్నారు. కృష్ణుని వద్దకు వెల్లుటయే ఫలమని భావించి వారు వెళుతున్నారు. అట్లు వెళుతున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము. కుతూహలము గల ఓ లననా లేచిరమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టు పరయను సాధనము గ్రహించి కేశయను రాక్షసుని చీల్చి సంహరించినట్టు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావాలనుకుంటుండగా మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచిరమ్ము అని తోటికన్యను మేల్కొల్పుతున్నారు. ఈ పాత్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళటకు తన జలగెత్తిని నిద్ర లేపుచున్నది. ఓం శ్రీ మధ్యే గోదాదేవియే నమః. ఓం నమో నారాయణాయ.